కూడా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ కూడా మీ ఆశీర్వాదం ఉండబట్టి, మీరు అండగా నిలబడబట్టే ఇన్ని కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాము. ఇవన్నీ భవిష్యత్తులో ఇంకో కొనసాగాలి అంటే మీరు సంపూర్ణంగా మద్దతు పలకాలి. ఏ కుటుంబం కూడా ఒకటే రోజు ఒకటే సంవత్సరంలో అన్ని సమస్యలు తీరవు. మనం ఇల్లు కట్టాలన్నా, ఇంటి ముందర అలుక్కోవాలన్నా, పండుగ చేసుకోవాలంటే కూడా ఇల్లు అలకంగానే పండుగ అవుతుందని పెద్దలు అన్నారు కదా. అట్లనే ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. మళ్ళీ చాలా రోజులకు మళ్ళీ మిమ్మల్ని ఒంటింటికే పరిమితం చేసిన పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చి మీరు మీ స్వయంగా మళ్ళా పనులు కార్యక్రమాలు తీసుకునే స్టేజ్కి ఈరోజు మనం వచ్చినాం. ఇక్కడ నుంచి ఇంకా వ్యాపారంలో వేగంగా ముందుకు పోవడానికి అవసరమైన ప్రణాళికలు చేస్తాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా దివ్య రాజేంద్రన్ గారికి కూడా నా సూచన ఒకటే, ఈరోజు మీరు రూరల్ అండ్ అర్బన్ రెండింటిని సపరేట్గా చూస్తున్నారు. రూరల్ అర్బన్ లేదు. తెలంగాణలో మహిళల ఒక్కటే. కార్పొరేషన్లో హైదరాబాద్లో ఉంటే ఒక రకము, లేకపోతే ఇవాళ నారాయణపేటలో ఉంటే ఇంకో రకం కాదు. మహిళలు అంటే తెలంగాణలో మహిళలందరూ ఒక్కటే. దీన్ని మొత్తం ఒకటే విధానంతో తీసుకొని ముందుకు రావాలి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయాలి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు? మా నారాయణపేట, మక్తల్ నుంచో, లేకపోతే దేవరకద్ర నుంచో, కొడంగల్ నుంచో, లేకపోతే కల్వకుర్తి, అచ్చంపేట నుంచో, మక్తల్ నుంచి పోయిన వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు. ఎవరు ఉన్నా మన చుట్టాలే కదా, మనోళ్ళే కదా ఎవరైనా, ఇక్కడైనా అక్కడైనా. అందుకే ఇప్పుడు అర్బన్ వేరు, పట్టణ ప్రాంతాలు వేరు, గ్రామీణ ప్రాంతాలు వేరు, మహిళా సంఘాలకని గత ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా మహిళలు అంటే మహిళలందరూ ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా మార్చాల్సిన అవసరం ఉన్నది. మన చుట్టాలు ఎవ్వరున్నా సంఘాలలో చేర్చండి. 1 కోటికి మనం చేర్చుకోవాలి. ఏదో ఒక రోజు అవకాశం వచ్చే రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మన 1 కోటి మంది మహిళల్ని ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మీద మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి, మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం. ఆ రోజు అరుణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా పిలుద్దాం. తెలంగాణ మహిళా శక్తిది, మాకు నిధులు ఇవ్వండి, మా ఆడబిడ్డలకు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా, ఇవ్వాలని నేనేమో అంటలే నేను. సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాటా వాళ్ళు, అత్తగారింటి నుంచైనా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచి కోసం వస్తుందంటే వద్దనేదే ఉంది. ఇప్పుడు అరుణమ్మకు ఇది తల్లిగారిలు, అవతల అత్తగారిలు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అరుణమ్మ గారు. మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా, అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం. నా సూచన, ఆల్రెడీ మనం జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు